గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. Those were the headlines. డీటెయిల్ చూద్దాం. విశాఖ రైల్వే జోన్ కు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దశాబ్దాలుగా రైల్వే జోన్ కళ నెరవేరటం లేదు. తాజాగా విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకుండానే ఒడిశాకు రాయగడ డివిజన్ టెండర్లకు పిలిచింది కేంద్ర ప్రభుత్వం. వాల్తేరు డివిజన్ రద్దు దిశగా అడుగులేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదు. రైల్వే జోన్పై మాటలకే పరిమితం అవుతోంది. అయితే కూటమి ప్రభుత్వం కూడా రైల్వే జోన్ ఏర్పాటులో కేంద్రంపై ఒత్తిడి తేవటం లేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటులో మన రాష్ట్రానికి మరొకసారి అన్యాయం జరుగుతుంది. విభజన హామీల్లో భాగంగా 2019కు ముందు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా తాత్సారం చేస్తూనే ఉన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతుంది. అయితే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఒక హామీ ఇప్పటికీ కూడా నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్ ఏర్పాటు అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కాకుండానే రాయగడ కేంద్రంగా ఉన్న డివిజన్కి మాత్రం టెండర్లను పిలిచారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసిన తర్వాతే రాయగఢలో కొత్తగా ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి. అటువంటిది ఏమీ కాకుండా రాయగఢ్ డివిజన్కు సంబంధించి టెండర్లను శనివారం పిలిచారు. అక్కడ ఎవరైతే సిబ్బంది క్వార్టర్స్ ఉన్నాయో ఆ క్వార్టర్స్కి సంబంధించిన పనులన్నీ కూడా త్వరగా చేయాలని కూడా అక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మనకి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, ఇప్పుడున్న రైల్వే జోన్ను విడగొట్టి విశాఖ కేంద్రం కొత్త జోన్ ఏర్పాటు చేస్తామన్నప్పటికీ కూడా అటు దిశగా ఎటువంటి అడుగులు కూడా పడలేదు. ఇప్పుడున్న వాల్టేర్ డివిజన్ను రెండుగా విడగొట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూభాగాన్ని అంతటిని కూడా విజయవాడ రైల్వే డివిజన్లో కలిపి దాన్ని కొత్త జోన్గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఏవైతే ఒరిస్సాలో ఉన్నాయో ఒరిస్సాలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా రాయగడ కేంద్రంలో ఒక కొత్త డివిజన్ ఏర్పాటు చేసి కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కు జోన్ ఇంకా ప్రారంభం కాకుండానే, జోన్ ఇవ్వకుండానే రాయగఢ జోన్ డివిజన్కి సంబంధించి టెండర్లు పిలవడం మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్కు జోన్ ఇచ్చిన తర్వాతే రాయగఢకి సంబంధించిన డివిజన్కి సంబంధించిన టెండర్లు పిలవాల్సి ఉంది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్కు జోన్ ఇవ్వకుండా ఎందుకు రాయగఢ టెండర్లను పిలిచారని కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము రైల్వే డివిజన్కి సంబంధించి క్వార్టర్స్కి సంబంధించి భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా ముడసరలోవలో 52 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. అయినప్పటికీ కూడా అక్కడ నిర్మాణాలు ఏవి చేపట్టలేదు. రైల్వే జోన్ ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తుందని కూడా విమర్శలు కూడా వినిపించాయి. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఈ రైల్వే జోన్ పనులు జరుగుతాయని భావించినప్పటికీ కూడా అది కూడా జరగలేదు. కూటమి నేతలు రైల్వే జోన్ త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎక్కడా కూడా ఒత్తిడి తేలేదు. మొదటి నుంచి కూడా విశాఖ రైల్వే జోన్ నుంచి విశాఖకు సంబంధించి వాల్టేర్ డివిజన్ ఉంది. దీని నుంచే పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. అటువంటి ఆదాయం వచ్చే వాల్టేర్ డివిజన్ను రెండుగా విడగొట్టి ఆదాయం వచ్చే భాగాన్ని అంతని కూడా రాయగఢ్ డివిజన్లో కలపాలని రైల్వే శాఖకు సంబంధించిన అధికారులంతా కూడా కుట్రలు చేస్తున్నారు. దీన్ని కూడా తిప్పికొట్టడంలో కూటమి నేతలు పూర్తిగా అయిపోయారు. ఏదైతే రవాణా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందో దాన్ని అంతటినీ కూడా ఒరిస్సాలో కలపడం ద్వారా ఒకవేళ జోన్ ఏర్పాటు చేస్తే మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా కొత్తగా ఏర్పాటు చేసే రాయగఢ రైల్వే డివిజన్ ద్వారా ఎక్కువ ఆదాయం అంతా కూడా ఒరిస్సాకే పోతుందని, అలా కాకుండా ఏదైతే మొదటి నుంచి కూడా ఉందో వాల్టేర్ డివిజన్ యథాతథంగా ఉంచి ఆదాయం వచ్చే ప్రదేశాలన్నింటి కూడా వాల్టేర్ డివిజన్లోనే ఉంచి వాల్టేర్ డివిజన్తోనే కొత్త రైల్వే జోన్ను ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది. కానీ అటువంటి ప్రతిపాదనను ఏమీ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రాయగఢ్ డివిజన్ ఏరియా చేసి మొత్తం ఆదాయం వచ్చే రాయగఢ్ డివిజన్ అంతని కూడా ఒరిస్సాలో కలపాలని యథాతథంగా ఏవైతే ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం అయితే ఆంధ్రప్రదేశ్కు వస్తుందో దాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కలిపి కొత్త జోన్ ఇవ్వాలని ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ దీని మీద విశాఖ వాసులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఎందుకంటే వాల్టేర్ డివిజన్ అనేది ఎన్నో సంవత్సరాల నుండి ఆ డివిజన్ విడగొట్టడం కాదు, వాల్టేర్ డివిజన్ యథాతథంగా ఉంచి ఒరిస్సాలో ఉన్న ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాలను
యథాతథంగా ఉంచి కొత్త జోన్లోనే ఈ ఆల్టర్ డివిజన్ ఉంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ రైల్వే శాఖ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విశాఖకు రైల్వే జోన్ ఇచ్చి కూడా రాయగఢ్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి మాత్రము జోన్ ఇవ్వకుండానే రాయగఢ్ డివిజన్కి టెండర్లను పిలవడం మీద తీవ్ర అభ్యంతరాలు అయితే మన రాష్ట్ర వాసుల నుండి వ్యక్తమవుతుంది. హరి, అయితే గత ప్రభుత్వం భూమి కూడా కేటాయించిన పరిస్థితి ఉండింది. అప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం రాయగఢ టెండర్లకు అనౌన్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమిలోనే ఉంది కాబట్టి ఎందుకు అభ్యంతరాలు తెలపట్లేదు, ఎందుకు వాళ్ళు వాయిస్ వినిపించట్లేదు? ఈ ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైల్వే జోన్కి ఏవైతే భూములు కావాల్సిన భూములన్నింటినీ కూడా మురసల్లోవలో ఇచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ వచ్చారు. రైల్వే జోన్కి సంబంధించిన భూములు ఇవ్వలేదంటూ కూడా మాట్లాడారు. అది మాత్రం అవాస్తవం. ఎందుకంటే ఆధారాలతో సహా గత ప్రభుత్వం వాస్తవాలను మీడియా ముందు ఉంచింది. ఖచ్చితంగా మేము 52 ఎకరాల భూమిని మురసల్లోవలలో రైల్వే జోన్ కార్యాలయాలకు సంబంధించిన భూములు ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా పదే అవాస్తవాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవి అశ్విన్ మాట్లాడేవారు. అది తప్పని చెప్పి వైసీపీ నేతలు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పడుతుంది. వాల్టేర్ డివిజన్ యథాతథంగా ఉండి కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తారని భావించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ విశాఖలో ఉన్న ముఖ్యమైన బీజేపీ నేతలు కానీ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. వాల్టేర్ డివిజన్ యథాతథంగా ఉంచి కొత్త రైల్వే జోన్ ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకు మీరు విశాఖ వాసుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు, విశాఖ ప్రజల మనోభావాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేదని ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా ఇదే తరహాలో ప్రైవేటీకరణ చేస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు నోరు మెదపడం లేదు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పి కేంద్ర పెద్దలు చెప్పినప్పుడు కదా మాటలకే పరిమితం అవుతుంది. దాంతో ఆదాయం వచ్చేది ఏదైతే ఉందో కోరాపుట్ కానీ రాయగఢ కానీ అవన్నీ కూడా ఒరిస్సాలకు పోతున్నాయి. వాటిని కూడా యథాతథంగా వాల్టేర్ డివిజన్లో ఉంచి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కూడా మీరంతా కూడా ఎందుకు అడగలేకపోతున్నారని చెప్పి విశాఖలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓకే నాయుడు.